హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి ముందు రోజు తీసిన వీడియో అనమాట. ఇక 2 days ముందు తీసిన వీడియో. ఇక్కడ వచ్చేసి నేనైతే బగారా రైస్ చేస్తున్నాను. ఒకవైపు వచ్చేసి చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇక బగారా రైస్ అయితే మసాలాలు అది ఎక్కువ లేకుండా ఉంటుంది కదా. ఒకవైపు అయితే ఇది మసాలాలు అయితే రెడీ చేశాను. ముందు చిన్న గిన్నె అయితే పెట్టేశాను, తర్వాత వచ్చేసి పెద్దది పెట్టాను అనమాట, పట్టదులే అని చెప్పేసి. ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలు ఒకేసారి వేసేసాను, అవే వేగుతాయి అని చెప్పేసి. ఇక కర్రీ కూడా రెడీ అయిందండి. ఇంకా ఇవి వేగిన తర్వాత ఎసరు వేసేస్తాను. ఇదిగోండి, చాలా వరకు వేగినాయండి. ఇంక ఇందులో వచ్చేసి కొద్దిగా అల్లం పేస్ట్ మాత్రమే వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసి కొంచెం పుదీనా వేస్తున్నాను. ఇది వచ్చేసి కుండీలోదేనండి. కుండీలో పుదీనా ఉంది, షార్ట్ వీడియోస్ పెట్టాను కదా, అది వచ్చేసి కుండీలోదే. ఇక్కడ ఎసరైతే వేసేసాను. ఇక మామూలు రైసేనండి నేను వేసింది, బాస్మతి రైస్ ఏమీ వేయలేదు, మామూలు రైస్తోనే చేస్తున్నాను. ఇక్కడైతే సాల్ట్ అయితే వేసాను, సరిపడినంత సాల్ట్ వేసి ఇంకా రైస్ అయితే వేసేస్తాను. రైస్ అయితే నానబెట్టేశాను. కొంచెం ఎసరది కొంచెం వేడైన తర్వాత ఇదిగోండి తెల్లుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ రైస్ మొత్తం వేసేస్తాను. ఇక మసాలా ఎక్కువ ఉండదు కదా, ఇంకా చికెన్ కర్రీ ఎటు ఉంది, చికెన్ కర్రీలో కొంచెం మసాలా వేస్తాం కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు. మసాలాలు కూడా ఎక్కువ తినకూడదండి. కొంచెం ఆగితే ఇది కూడా తొందరగానే ఉడికిపోతుందిలేండి, ఎందుకంటే ఇంకా ఎసరు కాగిన తర్వాత వేసాం కదా రైస్ వచ్చేసి. ఇదిగోండి, తొందరగానే ఉడికిపోతుంది. ఇంకా నేను వచ్చేసి కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా, ఇంకా అదైతే వేసాను. ఇందులో వచ్చేసి నేను బిర్యానీ ఆకు అయితే వేయలేదండి, అది ఇంకా లేదనమాట. ఇంకా ఉన్న మసాలాలతోనే చేసేస్తున్నాను అనమాట. బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, బగారా రైస్ అయితే ఇలా రెడీ అయింది. ఒక పక్క వచ్చేసి చికెన్ కర్రీ కూడా అయితే రెడీ అయింది. చూపిస్తాను అది కూడా, చికెన్ కర్రీ. ఇదిగోండి, ఇది కూడా అయితే రెడీ అయింది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.